ఏమంటున్నారు నాన్న? మంచి సంబంధం రా, మంచి కుటుంబం, పైగా మనకి చాలా దగ్గర బంధువులు. అబ్బాయి కూడా వెల్ సెటిల్, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఒకసారి మీట్ అయ్యాక నువ్వు కూడా అదే అంటావు చూడు. అదేంటి నాన్న, ఇంకో 3 వీక్స్లో రంజీ ట్రోఫీ సెలక్షన్స్ ఉన్నాయి. ఈ టైంలో సడన్గా మ్యారేజ్ ఏంటి? సెలక్షన్స్ ఏంటి? నెక్స్ట్ మండే పెళ్లివారిని నువ్వు చూసుకోవడానికి వస్తుంటే. అది కాదు నాన్న, ఐఎమ్ జస్ట్ అన్ ఇంచ్ అవే ఫ్రమ్ మై డ్రీమ్. ఈ టైంలో పెళ్ళి ప్లీజ్ నాన్న, వాళ్ళకొద్దని చెప్పేసేయండి ప్లీజ్. వాళ్ళకి నేను మాట ఇచ్చేశాను, మండే వస్తున్నారు. ఇంకా డెసిషన్ నీది. నా పరువా నీ డ్రీమా? రేపటికల్లా నీ డెసిషన్ చెప్పు. ఆర్డర్ సార్. 1 కాఫీ. సార్ కాఫీ మిషన్ రిపేర్ నడుస్తుంది, ఒక్క 10 minutes టైం పడుతుంది. ఓకే, ఐ విల్ వెయిట్. సార్ థ్యాంక్ యూ. Sir, meantime, if you're interested, please go through these books. ఓకే, గెట్ ది కాఫీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నా పేరు రాము, అందరూ కత్తెరసాల రాము అంటారు. కత్తెరసాల నా ఇంటి పేరు కాదండి, నా ఊరి పేరు. నేను పుట్టింది మొదలు నాకు అన్నీ ఈ ఊరే ఇచ్చింది. అందుకే ఈ ఊరి పేరుని నా ఇంటి పేరుగా మార్చుకున్నాను. ఇదిగో ఇదే నా వృత్తి. నేను ఒక చేనేత కళాకారుని. రోజు నేసిన చీరలను ప్రతి వారం ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి వ్యాపారం చేస్తాను. వచ్చిన ఆదాయంతో సొంతంగా కుట్టు పరిశ్రమను ప్రారంభించాలని నా కళ. ఇలా కొనసాగుతున్న నా జీవితంలో ఒకరి ప్రయాణాన్ని చూశాను. అదే ఈ కథ. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని గురించి నేర్పిస్తే మరికొన్ని ప్రయాణాలు మనం చేరుకోవాల్సిన గమ్యాన్నే మారుస్తుంది. ఆ గమ్యాన్నే మార్చిన ప్రయాణం ఈ కథ, నా సీత కథ. అమ్మా సీత, అమ్మా సీత, వస్తున్నా. అయ్యో ఆలస్యం అయిపోయింది. ఏంటమ్మా సీత ఆలస్యమైంది? క్షమించండి క్షమించండి. ఇదిగో వచ్చేసాను కదా. శంభో మహాదేవ శంకరా గిరిజారమణ. శంభో మహాదేవ శంకరా గిరిజారమణ. శంభో మహాదేవ శంకరా గిరిజారమణ. శంభో మహాదేవ. ఈ రోజుకి చాలు. రేపటి నుంచి సాధనకి కాస్త ఎక్కువ సమయం కేటాయించాలి. పోటీలు దగ్గర పడుతున్నాయి కదా. మా గురువు గారు
ఎలా అంటే అలా. నేనీ పోటీల్లో నెగ్గుతాను కదూ. అలా అంటావేంటి సీత? పుష్కరకాల మొదలు నువ్వు చేస్తున్న ఈ తపస్సుకి ఆ భగవంతుడు ఖచ్చితంగా కనికరిస్తాడు. నువ్వు కోరుకున్న దాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు ఏమీ దిగులు పడకు. ఏకాగ్రత కోల్పోకుండా సాధనపై దృష్టి పెట్టు. చాలు, అంతా మంచిగా జరుగుతుంది. అలాగే గురువుగారు. మరొక్క విషయం, శిక్షణలో పడి మర్చిపోయా. జన్మదిన శుభాకాంక్షలు సీత. ఆశీర్వదించండి. మంచితనము మంచి రూపము కలిసిన ఈ సీతమ్మ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. సరే, వెళ్ళు. వెళ్ళి ఆలయ కొన్నిట్లో స్నానం చేసి ఆ కోదండరాముని దర్శించి దీవెనలు తీసుకో. వస్తున్న పోటీల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయం వరించాలని వెళ్ళు. అలాగే. విజయం ప్రాప్తిరస్తు. పిచ్చి పిల్ల. ఎక్కడా? సీత, రామా, ఎప్పుడొచ్చారు? పుట్టినరోజు శుభాకాంక్షలు సీత. అవును, వ్యాపారం ఎలా జరిగింది? బాగా జరిగింది సీత. సంతోషం. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఏంటిది? 60 చీరలకు గాను ముందుగానే డబ్బులు చెల్లించారు. ఏంటి ఏంటి 60 చీరలా? ఇలానే కొనసాగితే కొద్ది మాసాల్లో సొంతంగా చేతి మగ్గాల పరిశ్రమనే ప్రారంభించవచ్చు. అది సరే, 60 చీరలు అంటున్నావు. ఒక్కనివి అన్ని చీరలు ఎలా నేస్తావు? కష్టం కాదు? ఈ కష్టం ఇష్టమైన ఈ సీత కోసమే కదా. రేపు పెళ్ళయ్యాక ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఈ కష్టం తప్పదు సీత. ఇలా నిద్రాహారాలు మాని మరి ఇంతలా కష్టపడాలా? ఆరోగ్యం చూసుకోవాలి కదా. నా ఆరోగ్యం చూసుకోవడానికి ఈ నా సీత ఉంది కదా. నాకు ఆలస్యం అవుతుంది. ఆగు సీత. ఏ సీత, చీర ఎలా ఉందో చెప్పనే లేదు. రేపు చెప్తాను. పగటి కలలు కని నేనేదో నిన్నో చేరే వేళలు ఎన్నెన్నో హృదయం పాడే సంగీతమా నీ మాటలతో అల్లిన రాగమా మురిసే మనసు తోడుంటే ఏ దారి ఎటు అయనా సరే కలిసే క్షణల స్పర్శలో జీవితమంతా గీతమే.
తకదిం తయ్యం తకదిం తయ్యం తకదిం తయ్యం. సాని సని సని ద మగ మా పద ని దని దని ద మగ మా పద సరి గరి గమ గమ పద మ పగరి సని సరి 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 ద మగ సరి గరి గమ గమ పమ పద ద మగ రి సరి గమ ప గమ దని ద. అమ్మ సీత, నా ఈ పుష్కరకాల శిక్షణలో నాట్యంలో ఎంతో ప్రావీణ్యం చెందావు. నీ ఏకాగ్రతతో కఠోర సాధనతో నాట్యం పట్ల ఉన్న మక్కువతో ఆ నటరాజస్వామి అనుగ్రహాన్ని పొందావు తల్లి. ఇక నీ కళని నెరవేర్చుకున్న సమయం వచ్చేసింది. ఇంకా ఆ రంగస్థలాన్ని నీ నాట్యంతో అలంకరించటమే మిగిలింది. నన్ను ఆశీర్వదించండి గురువుగారు. విజయబావ. జాగ్రత్త. ఆలస్యమైందా? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? క్షమించాలి, నీకు తెలియందేముంది రాము, పోటీలు దగ్గర పడుతున్నాయి కదా, అందుకే ఆలస్యం. ఇలా సాధనకే సమయాన్ని కేటాయిస్తే మరి నేనేం కాను సీత. ఏం అవ్వద్దు కానీ ఇప్పటికీ ప్రసాదం తీసుకుని ఈ సీతని క్షమించేసాయి. నీతో చాలా మాట్లాడాలని ఉంటుంది సీత, కానీ ముందుకు రాగానే మాటలు రావు. సమయాన్ని గడపాలని ఉంటుంది, కలిసాక క్షణం ఉండవు కదా. నాకు బాధగానే ఉంది రాము, కానీ తప్పట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది. అయినా ఇంకెన్ని రోజులు చెప్పు, నా పోటీలు అయిపోయేంత వరకే కదా. ఆ తర్వాత మన విషయం మా నాన్నగారికి తెలియజేస్తాం కదా. నువ్వేం దిగులు పడకు. మీ నాన్నగారు మన వివాహానికి అంగీకరిస్తారా సీత? ఖచ్చితంగా. అలా ఇలా చెప్తున్నావు? మా నాన్నగారు బాహ్యంగా అలా కనపడతారు, కానీ మనసు బంగారం. అది సరే, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు, ఏంటది? చెప్పడం మర్చిపోయా. రేపు పక్క రాష్ట్రమైన బెంగళూరుకి వెళ్తున్నా. బెంగళూరా? ఎందుకు? పోయినసారి చీరల నమ్మకానికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆధునిక చీరలను చూశాను సీత. నూలుతో పాటు పట్టుతో చేసిన చీరలవి చాలా ఆధునికంగా ఉన్నాయి. అక్కడికి వస్తున్న ప్రజలు కూడా వాటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చూస్తుంటే భవిష్యత్తులో ఎక్కువగా కొనుగోలు అవుతాయి అనిపిస్తుంది. అందుకే అటువంటి చీరల తయారీ మెలకువలు నేర్చుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను సీత. మంచి ఆలోచనే, కానీ మళ్ళీ ఎప్పుడు తిరిగొస్తారో? 6 మాసాలు పడుతుంది. 6 మాసాలా? నన్ను మర్చిపోరు కదూ? ఏం మాట్లాడుతున్నావు సీత? నిన్ను మర్చిపోవడం అంటే నేను మరణించడమే. జాగ్రత్తగా వెళ్ళండి, సమయానికి తినండి, అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండండి. ఇక్కడ మీ సీత ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోకండి. అది నా రక్తం. రేయ్
నా పరువు. రామా, ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. కొన్ని ప్రయాణాలు గమ్యాన్ని గురించి నేర్పిస్తే మరికొన్ని ప్రయాణాలు మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మారుస్తూ ఉంటాయి. నా ప్రయాణం నాట్యం, నా గమ్యం రంగస్థలం. అటువంటి నా గమ్యం ఇప్పుడు శూన్యం. తల్లి ప్రేమంటే తెలియకుండా పెంచిన నా తండ్రి మాటను, ఇష్టాన్ని కాదనిలేక నీకు చివరి వీడ్కోలు తెలపడానికి రాస్తున్న ఈ లేఖను అంగీకరిస్తావని నమ్ముతున్నాను. నా మీద నీకు కోపం రావచ్చు కాక, ద్వేషము కూడా. కానీ నీ కోపాన్నైనా ప్రేమనైనా పొందే అదృష్టం నాకు లేదు. ఎందుకంటే నాకు పెళ్లి నిశ్చయించారు. ఇక నా కళకి దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా ఉన్న ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడూ నీకు ఇష్టమైన సీత అని అంటూ ఉంటావు కదా. ఇప్పుడు ఆ ఇష్టాన్ని ప్రేమగా మలిచి నన్ను మర్చిపోరామా. ఇట్లు ఏమీ కాలేని సీత. ఆరు మాసాల తరువాత ఊరికి తిరిగి వచ్చాను, జీవోత్సవంలా. ఎటు చూసినా తన జ్ఞాపకాలే, ఎక్కడికి వెళ్ళినా మా ఆనవాలే. తనతో గడిపిన క్షణాలు, తనతో పెట్టిన సంభాషణలు నన్ను నెమ్మదిగా ఉండనివ్వలేదు. తను చేసిన త్యాగం అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ఆవేదనను ఎలా అధిగమించాలో తెలియలేదు. అందుకే ఊరిని విడిచి పట్నం బయలుదేరాను. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. అలానే 5 ఏళ్ళు గడిచిపోయాయి. నేను అనుకున్నది సాధించాను. సొంతంగా కుట్టు పరిశ్రమను ప్రారంభించాను. కానీ ఒకరోజు అనుకోకుండా కలిసిన రాయుడు గారి అనుచరుడి ద్వారా తెలిసింది, సీత జీవితం అంధకారమయ్యిందని. అప్పుడు తన కలలను, ఇష్టాలను తండ్రి పరువు కోసం త్యాగం చేస్తే, ఇప్పుడు తనలో ఉన్న దుఃఖాన్ని, వేదనను తనకు ప్రాణమైన కుమారుని కోసం భరిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ తన లక్ష్యంపై గురి కోల్పోకుండా తన కలని సార్థకం చేసుకోవాలనుకున్న నా సీత చివరకు ఇనుము ద్వారాల లోపల చీకటి గదిలో తండ్రి పరువు పేరుతో సమాధైపోయింది. ఆ దేవుడు మనసు ఇవ్వకుండా కేవలం మరుపే ఇచ్చుంటే మనసుకింత బాధ ఉండేది కాదు, నాకింత ఆవేదన ఉండేది కాదు. అనుక్షణం నా కళ్ళ ముందే మిగిలే ఆ గతాన్ని ఎలా మర్చిపోగలను? ఆనాడు సీతమ్మ వారిని రావణాసురుడు లంకకి బలవంతంగా తీసుకెళ్తే, ఈనాడు ఈ సీతని కన్న తండ్రే లంకకి పంపాడు, తన కలని సమాధి చేశాడు. నిన్న నీకు అగేన్స్ట్గా మాట్లాడినందుకు సారీ నాన్న. మండే వాళ్ళని రమ్మనండి,
మీ మాట కన్నా నా డ్రీమ్ గొప్పది కాదు నాన్న. మీరు ఇలా ఉండకండి. నేను ఒక కామన్ మ్యాన్నిరా. ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి, 10 మందిలో మర్యాదగా జీవించాలని, ఎవరి చేత ఒక మాట పడకూడదని అనుకునే సగటు మిడిల్ క్లాస్ ఫాదర్ని. అందుకే సొంత వారి గురించి ఆలోచించకుండా బయట వారి గురించి ఆలోచిస్తూ భయంతో జీవిస్తూ ఉంటాను. సొసైటీ ఏమనుకుంటుందో, ఏం మాట్లాడుకుంటుందో ఎప్పుడూ అదే ఆలోచన. ఇలాగే లైఫ్ అంతా. మళ్ళీ ఎదిగిన కూతురు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్త. ఎప్పుడు పెళ్లి చేసేద్దామా, ఎప్పుడు అత్తవారింటికి పంపించేద్దామా, ఎప్పుడు ఇదే ధ్యాస. అప్పుడే కదా సొసైటీలో పరువు, పలానా నాయుడిని చూడండిరా తన కూతురు పెళ్లి ఎంత బాగా చేశాడో అని. కానీ కన్న బిడ్డల మనసేంటి, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి అని అడిగే సమయం ఉండదు. ఎందుకంటే ప్రేమకి ఇష్టానికి తేడా తెలియకుండా జీవిస్తాం కదా. అసలు వాటి తేడా ఏంటో తెలిసేలోపే నేను నా బిడ్డను ప్రేమించి ఉంటే తన మనసుని అర్థం చేసుకునేవాణ్ణి, తనతో మాట్లాడేవాణ్ణి. కానీ ఇలా తండ్రి అనే అధికారాన్ని చూపించేవాణ్ణి కాదు. ఐఎమ్ సారీ తల్లి, నిన్ను అర్థం చేసుకోలేదు, నీ డ్రీమ్ని కూడా. నా గురించి ఇంతలా ప్రేమిస్తున్న నిన్ను వదిలేసి సంబంధం లేని వారి గురించి ఆలోచించడం ఏంటి? నా కోసం నీ డ్రీమ్ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నావా? నా బంగారం రా నువ్వు. అసలు ఎవరురా వాళ్ళు? వాళ్ళ కోసం నేనెందుకు ఆలోచించాలి? వాళ్ళు ఏమనుకుంటారా అని నేనెందుకు ఆపాలి? లేదు, నాకెవరు వద్దు. నేను ఎవరి గురించి ఆలోచించను. నా బిడ్డ అనుకున్నది సాధించే వరకు ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా తల్లి ఈ జానకియే ముఖ్యం నాకు. వెళ్ళు నాన్న, ఇక నుంచి నిన్ను ఏది ఆపదు. నువ్వు అనుకున్నది సాధించు, పడిపోతే మళ్ళీ ప్రయత్నించు, కానీ నిరుత్సాహపడకు. ఈ తండ్రి నీ వెంటే ఉంటాడు. ఇప్పుడు చెప్తున్నారా, లక్ష్యం వైపు పరిగెడుతున్న పిల్లలకి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చెప్పే ఒక తండ్రి మాట నా మాట. ఆల్ ద బెస్ట్.